ఆమె ఎంటర్ అయ్యి ఏమైనా పీకిందంటే ఏమీ పీకలేదు. మేము ఆమెకు కూడా సపోర్ట్ చేసాం. అక్కడ కూడా లాస్ట్కి ఆడియన్స్ మనం పప్పు అయిపోయాము. మీరు నార్మల్ పీపుల్ అయితే నేను ఐఎమ్ నాట్ అపోజెస్ యువర్ ఒపీనియన్స్. ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ అని ఫీల్ అవుతున్నారు. అది ఏం మెసేజ్ ఇద్దామని శ్రీనివాస్ గారు మందు తాగనంటారు, ఉత్తమైన పత్తి అంటారు, ఇలాంటి చేసి మీరు జనాలకి ఏం మెసేజ్ ఇస్తారు? మీ మాట రేపు ఎవరు వింటారు? అసలు ఏ మద్యం జరిగిందో తెలియదు కానీ దువ్వాడ మాధురి అండ్ అతని పేరు మర్చిపోయిన శ్రీనివాస్ గారు గత 2 సంవత్సరాలుగా యూట్యూబ్ని ఒక షేక్ చేసేస్తున్నారు. ఫస్ట్ ఆ జంటని ఎంకరేజ్ చేయడం అనేది మన తప్పు. ఫోన్లో వాళ్ళ ఇష్టం, లవ్కి మనము యాంటీ అవ్వకూడదని సపోర్ట్ చేసినాం. మన సపోర్ట్ని చూసి బిగ్ బాస్ ఆమెని దువ్వాడ మాధురిని బిగ్ బాస్లోకి ఎంటర్ చేసింది. ఆమె ఎంటర్ అయ్యి ఏమైనా పీకిందంటే ఏమీ పీకలేదు. మేము ఆమెకు కూడా సపోర్ట్ చేసాం. అక్కడ కూడా లాస్ట్కి ఆడియన్స్ మనం పప్పు అయిపోయాము. ఫైనల్గా ఆమె రాజకీయం అంటది, ఒకవైపు బిజినెస్ అంటది. జనాలకి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటుందా, లేకపోతే సెలబ్రేషన్గా ఇంకా సెలబ్రేట్ అవుదాం అనుకుంటుందో కూడా మనకు తెలియదు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని నేను 100% చెప్తున్నాను. ఇంతవరకు నేను సపోర్ట్ చేసినా కానీ ఇకనైతే చేయొద్దు అంటున్నాను, యాజ్ ఏ మై ఒపీనియన్ అంతే. అండ్ నెక్స్ట్ వాళ్ళు బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు. యాక్చువల్గా బర్త్డే పార్టీలు ఎవరు చేసుకోవాలి? చిన్నపిల్లలు చేసుకోవాలని నా ఫీలింగ్. ఎందుకంటే లేదా ఏదైనా సాధిస్తే చేసుకోవాలి. ప్రతిసారి డబ్బులు ఉన్నాయి కదని బర్త్డే పార్టీలు చేసుకొని పోనీ ఒక 100 మందిని పిలిచారు, భోజనాలు పెట్టారు, బాగుంది. మద్యం తాగించడం అనేది చాలా రాంగ్. అంతమంది ఒకే దగ్గర తాగడం, అది కాకుండా మన రాష్ట్రంలో మందు కాకుండా వేరే రాష్ట్ర మందులు తాగిస్తున్నారంట. అది ఏం మెసేజ్ ఇద్దామని శ్రీనివాస్ గారు మందు తాగనంటారు, ఉత్తమైన పత్తి అంటారు, ఇలాంటి చేసి మీరు జనాలకి ఏం మెసేజ్ ఇస్తారు? మీ మాట రేపు ఎవరు వింటారు? అసలు మీరు వచ్చి యూట్యూబ్ చోట్లో మేమే మంచి వాళ్ళం, ఈ ఏజ్లో కూడా మేము పెళ్లి చేసుకొని ఒక ఆదర్శ దంపతులుగా జనాలకి మెసేజ్ ఇస్తామంటున్నారు. ఇలాంటి పార్టీలు జరుపుకొని ఏం మెసేజ్ ఇస్తారు? మీకాడ డబ్బు ఉంటే ఒక 10 మంది పేదవాళ్ళకి పిలిచి మంచి భోజనం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి సంతోషంగా పంపించండి. కానీ వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్ గోయింగ్ ఆన్ ఆల్వేస్ యూట్యూబ్లో? మీ వల్ల ఎంతమందికి మీరు నెగిటివ్ మెసేజ్ ఇస్తున్నారు. మీకు మీరు పాజిటివ్ అనుకుంటున్నారు కానీ ఇట్స్ గోయింగ్ టు నెగిటివ్. మీ వల్ల ఇంకొక 100 మంది, ఒక వరుస లేదు, వాడి లేదు, ఏజు లేదు, ఎవడు ఏం చేస్తున్నాడో కూడా అండర్స్టాండింగ్ అవ్వట్లేదు ఈ సొసైటీలో. మళ్ళీ మీరు ఉన్నది ఉన్నత స్థాయిలో మంచి బట్టల షాప్ పెట్టారు, మరి మీకు డబ్బు ఎక్కడిది వస్తుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. మేము రోజు కష్టపడితే 500-1000 రూపాయలు రావట్లేదు. మేము ఆర్టిస్ట్ నైన్ కూడా ఒక క్యారెక్టర్ రావట్లేదు. ఇంత టాలెంట్ ఉండి ఎంఎస్ చేసి మీకు లక్షలు కోట్లు పార్టీలు, మళ్ళీ మిమ్మల్నే జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఏంది ఇది? అంటే వాళ్ళు ముందే కాంట్రవర్షియల్తో ఉంటూ ఉన్నారు ఆల్రెడీ. ఇద్దరు లవ్ చేసుకోవడం ఆ ఏజ్ లో, సో ఇలాంటి టైంలో ఇలాంటి కేసులు పడడం అని ఎట్లా చూస్తారంటారు? యాక్చువల్గా నేను లవ్కి యాంటీ కాదు. ఏ ఏజ్ వాళ్ళైనా ఏ వాళ్ళైనా లవ్ చేసుకోండి, తప్పులేదు. అది మీ పర్సనల్ ఒపీనియన్. అది వచ్చి మీరు పబ్లిక్లో మేమే పతివ్రతలము, మేమే ఆదర్శ దంపతులు అని చెప్తే చిరాకేస్తుంది. ఓకేనా? పోనీ అది బాగుంది, మీరు చేసుకున్నారు, ఇన్స్పిరేషన్గా చాలామందికి తీసుకుంటారు. ఓకే, నాన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఒక న్యూ ఐడియా వచ్చింది. కానీ ఇదేంటి పార్టీలు ఏంటి, ఇవేంది? మీ ఏజ్కి ఈ పార్టీకి సంబంధం ఏమైనా ఉందా? మీరు బర్త్డే చేసుకున్నారు అనుకో, ఒక దేవాలయంకి వెళ్ళండి, ఒక మంచి కేక్ కోయండి, ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని క్రియేట్ చేయండి. మీరు ఎందుకంటే మీరు నార్మల్ పీపుల్ అయితే నేను ఐఎమ్ నాట్ అపోజెస్ యువర్ ఒపీనియన్స్. ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ అని ఫీల్ అవుతున్నారు. మీరు ఇంకోటి వైఎస్ఆర్సీపీ నుంచి మీరు వచ్చారు, నెక్స్ట్ మీరు మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్ అంటారు, శ్రీనివాస్ గారు మీరే. ఓకే, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు మ్యారేజ్ చేసుకుంటారు, తప్పు లేదు. కానీ మీరు సొసైటీకి ఇలాంటి నాన్ మెసేజెస్ ఇవ్వద్దు సార్. ఇంకోటి మందుని మీరు అసలు ఎంకరేజ్ చేయొద్దు. మీరు పార్టీ జరపండి, ఎంజాయ్ చేయండి, కానీ మందు అనేది రాంగ్. అది కరెక్ట్గా మీరు విదేశీ మందే యూజ్ చేస్తే 100% రాంగ్ సార్. ఎందుకంటే ఇప్పటికే మన ఆంధ్ర తెలంగాణలో మందుతోనే సగం జీవితాలు పోతున్నాయి. మీరు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తే మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు.